నెక్స్ట్ ఫ్రమ్ పంచింగ్ నుంచి మనం కికింగ్కి వెళ్ళిపోదాం. కికింగ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన వార్మప్ ఏంటంటే కికింగ్లో సైడ్ సిటప్స్. చూడండి, ఎప్పుడు కూడా సైడ్ సిటప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. కిందకి 1 2 ఇట్లా మీరు కికింగ్ చేసే ముందు ఒక 30 to 40 టైమ్స్ సైడ్ సిటప్ చేయడం చాలా చాలా మంచిది. ఓకే, సైడ్ సిటప్స్ చాలా ఇంపార్టెంట్. సైడ్ సిటప్ చేసేటప్పుడు ఈ హీల్ టచ్ కావాలి అండ్ ఈ హీల్ లిఫ్ట్ కావాలి, ఆర్ ఈ హీల్ ఇలా కూడా పెట్టచ్చు. డిఫరెంట్ టైప్స్లో చాలామంది వేరే వేరే విధాలుగా చేస్తుంటారు. అండ్ ఈ కాఫ్ మజిల్ కూడా టచ్ కావాలి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వార్మప్లో కికింగ్ చేసేటప్పుడు లెగ్ రైజెస్. ఓకే, లెగ్ రైజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లెగ్ రైజెస్ చేయాలి అండ్ అవుటర్ కూడా చేయాలి. అవుటర్ కికింగ్లో ఈ వార్మప్స్ అన్ని ఇంపార్టెంట్. ఇవన్నీ ఒక 30 టైమ్స్ 40 టైమ్స్ చేసుకోవడం చాలా చాలా మంచిది. బికాస్ యూ విల్ బికమ్ వెరీ ఫ్లెక్సిబుల్. మీ కిక్స్ కూడా మంచి షార్ప్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఇన్నర్ ఎలా చేయాలంటే లెగ్ వెనకాల పెట్టాలి, హ్యాండ్ పెట్టి జస్ట్ సైడ్ నుంచి టచ్, సిమిలర్. ఓకే, టచ్. అవుటర్ వచ్చేసరికి లెగ్ వెనకాల ఉన్న లెగ్ అవుట్ సైడ్. ఓకే, అవుటర్ కిక్. ఓకే, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రౌండర్స్ కిక్ ఎలా చేయాలో మనం తెలుసుకుందాం. రౌండర్స్ కిక్ ఫస్ట్ బేసిక్ ఏంటంటే స్టాన్స్. సిమిలర్, అన్నిటికీ కూడా ఒకటే స్టాన్స్. నేను మీకు ఫస్ట్ చెప్పినట్టు బాక్సింగ్కి కిక్ బాక్సింగ్ కూడా సేమ్ స్టాన్స్, బికాస్ వీఆర్ టీచింగ్ MMA. సో క్రాస్లో ఉండాలి, లెగ్ 45 degrees అండ్ జస్ట్ గార్డ్ పొజిషన్, విత్ గార్డ్ ఆర్ వితౌట్ గార్డ్. ఫస్ట్ బేసిక్ నేర్చుకుంటున్నాం కాబట్టి. సో నెక్స్ట్ స్టెప్ 1 ఏంటంటే లెగ్ లిఫ్ట్ చేయాలి, సైడ్ వేస్లో లిఫ్ట్ చేయాలి. ఇప్పుడు నేను ఇలా ఉంటే నా లెగ్ అనేది హారిజాంటల్ సైడ్ వేస్లో పోవాలి. ఓకే, లిఫ్ట్ కావాలి. ఇందులో పాయింట్ ఏంటి, కీ పాయింట్, ఇలా లిఫ్ట్ అయినప్పుడు లెగ్ ఇలా ఉండకూడదు. ఓకే, లెగ్ కొంచెం ఓపెన్ ఉండాలి, ఇలా ఎల్ షేప్లో ఉండాలి. అండ్ ఫుట్ కూడా ఇలా ఉండాలి, ఫుట్ అనేది ఇలా ఉండాలి. ఓకే, స్టెప్ 1 అండ్ స్టెప్ 2 ఈజ్ హారిజాంటల్, టర్నింగ్ అవర్ లెగ్. స్టెప్ 1 అండ్ స్టెప్ 2. ఓకే, స్టెప్ 1 అండ్ స్టెప్ 2. స్టెప్ 2 చేసేటప్పుడు ఈ ఫుట్ కూడా రొటేట్ కావాలి, బికాస్ వీఆర్ టర్నింగ్ అవర్ హిప్. సో దట్ ఫుట్ కూడా రొటేషన్ చేయడం వల్ల మంచి ఫోర్స్ అనేది జనరేట్ అవుతుంది అండ్ మంచిగా కూడా మనం నేర్చుకోగలుగుతాం. ఓకే, స్టెప్ 1 అండ్ స్టెప్ 2లో హిప్ రొటేట్ అయింది, లెగ్ కూడా రొటేట్ అయింది. ఓకే, 1 and 2 and third important point, jump and put it back to the same position. In case మీరు లెఫ్ట్ లెగ్ తీసుకున్నా కానీ సేమ్ అంతే. చూడండి, లిఫ్ట్, టర్న్, జంప్ డౌన్. ఓకే, సిమిలర్. రైట్ లెగ్ తీసుకున్నా అంతే, లిఫ్ట్, టర్న్, జంప్ అండ్ డౌన్. ఓకే, ఆల్ ద టైమ్ 45 degrees అనేది మెయింటైన్ చేసుకోవాలి మీరు. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారు, లిఫ్ట్ చేస్తారు, టర్న్ చేస్తారు, జంప్ చేసి ఇక్కడ పెడతారు. ఇలా రాకూడదు, ఎప్పుడు కూడా ఇలానే రావాలి, ఫైనల్ మూమెంట్ ఆర్ ఫినిషింగ్ మూమెంట్. ఓకే, ఇలా మీరు ఫస్ట్ బేసిక్ చేసిన తర్వాత ఒక 50 times రైట్, 50 times లెఫ్ట్, ఆర్ 30 times రైట్, 30 times లెఫ్ట్, ఇట్లా ఒక 5 days to 6 days చేస్తే చాలా మంచిది. 1 week చేస్తే మీకు మంచి రిజల్ట్ వస్తుంది అండ్ మీ కిక్స్ కూడా మంచి ఫ్లెక్సిబుల్గా మారుతుంది. కిక్స్ ఫ్లెక్సిబుల్గా మారాలంటే ఆర్ ఫాస్ట్గా నేర్చుకోవాలంటే సైడ్ సిటప్స్, లెగ్ రేజెస్, అవుటర్, ఇన్నర్, ఇందాక ఏవైతే వార్మప్లో నేర్చుకున్నామో దోస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఇప్పుడు ఈ టెక్నిక్ని మీరు ఒక 30 times చేయాలి. ఓకే, లెగ్ కూడా ఇలా లిఫ్ట్ చేసి ఇలా కింద ఉండొద్దు, హారిజాంటల్, మీ బాడీ హారిజాంటల్ వేస్ట్ లైన్లో ఉండాలి. అప్పుడే మీకు మంచి కిక్ అనేది వస్తుంది. ఓకే, సేమ్ పొజిషన్, గార్డ్. ఓకే, రౌండర్స్ కిక్ బిగినర్స్ ఎలా చేయాలో ఇందాక మనం తెలుసుకున్నాం. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్. ఓకే, షాడో కిక్, షాడో రౌండర్స్. ఓకే, ఇలా వస్తుంది మూమెంట్ అనేది, ఇలా వస్తుంది. ఓకే, మీరు చూడండి, ఇందులో కరాటే కిక్ ఎట్లా ఉంటుంది, రౌండర్స్ ఇట్లా ఇలా ఉంటుంది, ఆర్ టైకాండో ఆర్ సంథింగ్ ఇలా వచ్చి ఆగిపోతుంది. కానీ మనం నేర్చుకోబోయేటిది మొయితై కిక్, మొయితై రౌండర్స్లో బాడీ అంతా కూడా రొటేట్ కావాలి అండ్ హిప్ పవర్ యాడ్ చేయడం వల్ల ఫుల్ రొటేషన్ అనేది కూడా ఇంపార్టెంట్. ఎయిర్లో చేసినప్పుడు కూడా ప్యాడ్ మీద చేసేటప్పుడు కూడా కికింగ్ ప్యాడ్, బట్ మొయితై ప్యాడ్ మీద చేసినప్పుడు మాత్రం ఆర్ బ్యాగ్ మీద చేసినప్పుడు మాత్రం ఫుల్ రొటేషన్ అవసరం లేదు. ఓకే, చూడండి, ఇప్పుడు ఇలా కీ పాయింట్స్ ఏంటంటే కిక్ పైకి వెళ్ళకూడదు. మీరు కిక్ చేసేటప్పుడు కిక్ పైకి వెళ్ళకూడదు, పైనుంచి కిందికి రావాలి. అంటే ఎలా చూడండి, కిక్ కింద నుంచి ఇట్లా పైకి వెళ్ళకుండా కిక్ పైనుంచి కిందికి రావాలి. ఆ పైనుంచి కిందికి మీకు ఎప్పుడు వస్తుంది, మీరు ఎప్పుడైతే ఈ వార్మప్ ఏదైతే ఉందో
ఇది బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల అండ్ లెగ్ రేజెస్, అవుటర్, ఇన్నర్, సైడ్ సిటప్స్ ఇవన్నీ బాగా చేయడం వల్ల మీ హిప్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా మారినప్పుడు మీకు వస్తుంది. ఓకే, సిమిలర్ లెఫ్ట్ సైడ్ చూపిస్తాను చూడండి. షాడో 3 ఇంపార్టెంట్ బేసిక్స్. పాయింట్ నెంబర్ 1, ఫుల్ రొటేషన్, మొత్తం తిరగాలి. ఓకే, చాలామంది ఏం చేస్తారు, ఇట్లా కిక్ చేసి మళ్ళీ ఇట్లా తిరుగుతారు. అది చాలా బ్లండర్ మిస్టేక్, అట్లా చేయొద్దు. ఫుల్ రొటేషన్. సెకండ్ స్టెప్, ఫీట్ రొటేషన్. ఓకే, ఫీట్ అనేది రొటేట్ కావాలి, ఫ్రంట్ ఫీట్. థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ అప్ టు డౌన్, పైనుంచి కిందికి రావాలి. ఈ 3 పాయింట్స్ మీరు కరెక్ట్గా చేశారంటే మీకు రౌండర్స్ కిక్ వచ్చినట్లే. ఓకే, చూడండి. కిక్ అప్ టు డౌన్, అప్ నుంచి కిందకి. చూడండి, లెఫ్ట్, లైక్ హ్యాండ్ చేంజ్. రౌండర్స్ కిక్ ఇప్పుడు ప్యాడ్ మీద ఎలా చేయాలి? ప్యాడ్ మీద చేసేటప్పుడు మీరు రొటేట్ కారు బేసిక్గా. ఇప్పుడు స్విచ్ రౌండర్స్ చేస్తున్నాం. పొజిషన్ స్విచ్ రౌండర్స్ అంటే పెట్టు, ఏ లెగ్ అయితే ముందు అది వెనకాల పోయి స్విచ్. వీఆర్ జస్ట్ స్విచింగ్ ద లెగ్. ఓకే, ఓకే, ముందుకు రా. స్విచ్ రౌండర్స్. ఓకే, స్విచ్ రౌండర్స్. ఓకే, and front leg rounders. Right leg back, same front leg rounders. మీరు ఇంట్లోనే ఉండి మీరు ఒక మొబైల్ ఫోన్తో చూసుకొని మీరు ఒక మంచి ఫైటర్ అయ్యేటట్టు నేను చేస్తున్నా. మీకు ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే మీరు ఫీజు పే చేయండి. అది 1 రూపీ అవ్వచ్చు, 100 రూపీస్ అవ్వచ్చు, 1000 రూపీస్ అవ్వచ్చు.